గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ హోమ్ కేర్ కేటగిరీలో మనకి అందుబాటులో ఉన్నటువంటి గ్లౌస్, లేటెక్స్ గ్లౌస్. సో ఇవి చాలా త్వరగా డ్రై అవుతాయి. అట్లానే వీటిని స్టోర్ చేయటం కూడా చాలా ఈజీ. దానికి ఒక హుక్ అనేది ఉంటుంది స్పెషల్‌గా. సో చాలా సైంటిఫిక్‌గా తయారు చేసినటువంటి గ్లౌజెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎందుకు గ్లౌజెస్ అనంటే మన హ్యాండ్స్‌ని మనం మనకు నచ్చిన విధంగా ఉంచుకోవడం కోసం. చాలామంది చేతులతోటి రకరకాల పనులు చేస్తా ఉంటాం. లైక్ కాలే వాటిని పట్టుకోవడం గావచ్చు. మనం ఏదైనా ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి వర్క్ చేయటం కావచ్చు. ఇవన్నీ గూడా మన చేతులు డ్యామేజ్ అవ్వటానికి కారణమవుతా ఉంటాయి. కొంతమంది ఒక్కోసారి కట్ అయిందంటారు. లేపోతే ఆయిల్ అయిందంటారు. లేపోతే గ్రీజ్ అయిందంటారు. మట్టయిందంటారు. లేదా నలిగిపోయిందంటారు. ఇటువంటివన్నీ గూడా చెప్తా ఉంటారు. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో మనకి బాగా ఈ గ్లౌజెస్ అనేది ఉపయోగపడతాయి. అట్లనే కొంతమందికి నెయిల్స్ చూస్తే గోర్లు బాగా పాడైపోయి ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి పని కారణంగా అవి బాగా పాడైపోయి చేతులు చూడటానికే కొంచెం భయంకరంగా ఉంటాయి. చేతులు గూడా బాగా హార్డ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు పని చేసి, చేసి, చేసి. సో, అటువంటిది జరగకుండా ఉండాలి అనంటే మనం గ్లౌజెస్‌ని యూజ్ చేయొచ్చు. అట్లనే మనం చేసేటువంటి పనుల వల్ల స్కిన్ అలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది. లైక్ మీరు కెమికల్ బేస్డ్ ఆహ్, డిటర్జెంట్స్ గానీ, ఏదన్నా సోప్స్ గానీ, యాసిడ్స్ ఇటువంటివి యూజ్ చేసి మీరేదైనా కిచెన్ క్లీన్ చేసుకున్నా, లేదా బాత్రూమ్ క్లీన్ చేసినా, ఫ్లోర్ క్లీన్ చేసినా, మీ వెహికల్ వాష్ చేసుకున్నా, అటువంటప్పుడు వాటి వల్ల కొన్ని రకాల స్కిన్ అలర్జీస్ రావడం అనేది జరుగుతా ఉంటది. అటువంటివి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి గ్లౌజెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, వాటెవర్ ద థింగ్ మల్టీ పర్పస్‌గా మనం ఎక్కడ ఏ పనిలో కావాలన్నా చాలా ఫ్లెక్సిబుల్‌గా యూజ్ చేసుకోవడానికి ఈ గ్లౌజెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. చేతులతో మనం ఏదైతే పని చేస్తున్నామో ప్రతి చోట కూడా మనం గ్లౌజెస్ యూజ్ చేయటానికి ఈవెన్ మీరు వంట చేసేటప్పుడు కావచ్చు, హౌస్ క్లీన్ చేసుకునేటప్పుడు కావచ్చు, మీరు జాబ్ పరంగా చేసేటువంటి వర్క్‌లో కావచ్చు, మీరేదన్నా లైక్ బయట చాలా మందిని మనం చూస్తా ఉంటాం. వెల్డింగ్ చేసేవాళ్ళు గ్లౌజెస్ ఏసుకుంటా ఉంటారు. బరువులెత్తేవాళ్ళు గ్లౌజెస్ వేసుకుంటా ఉంటారు. కాలేయి పట్టుకునే వాళ్ళు గ్లౌజెస్ వేసుకుంటా ఉంటారు. సో, అది పట్టుకుంటే ఏదన్నా ఆహ్, కట్ అయిపోతదేమో చెయ్యి అనుకునేటువంటి వాళ్ళు గ్లౌజెస్ వేసుకుంటా ఉంటారు. అంటే ఈ గ్రానైట్ వర్క్ చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా. సో, వాటర్‌లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు గ్లౌజెస్ ఏసుకుంటా ఉంటారు. సో, ఇట్లా మల్టీ పర్పస్‌గా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. మీరేదైనా గూడెంలో వర్క్ చేస్తా ఉన్నారు. పొద్దుగూకులు బరువులెత్తాలి, ఇంకో చోట పెడతా ఉండాలి. లేదా ఏదన్నా ప్రొడక్ట్స్ పట్టుకోవాలి, ఇంకో చోట పెడతా ఉండాలి, సర్దుకుంటా ఉండాలి. బాక్సులు ప్యాకింగ్ చేస్తా ఉన్నారు. ఇటువంటి చోట్ల ప్రతి చోట గూడా మనకి ఈ గ్లౌజెస్ అనేది మనకి ఉపయోగపడటం జరుగుతా ఉంది. సో, వీటిని ఎప్పుడు వాడొచ్చు అనంటే హౌస్ క్లీనింగ్ అండ్ డస్టింగ్. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఇంట్లో డస్ట్ అంతా ఏదైనా పండగొచ్చింది, ఇల్లంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాం. ఫ్యాన్‌లు తుడుచుకుంటున్నాం. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు క్లీన్ చేస్తున్నాం. ఏసీ క్లీన్ చేసుకుంటున్నాం. మోటార్ క్లీన్ చేస్తున్నాం. వాటెవర్ ద థింగ్. గార్డెనింగ్ వర్క్ చేస్తున్నాం. ఇంటికి సంబంధించి క్లీనింగ్ వర్క్ చేసుకునేటప్పుడు ఈ గ్లౌజెస్‌ని మనం యూజ్ చేయొచ్చు. అట్లనే గిన్నెలు తోముకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఉండేటువంటి పని. ఆ గిన్నెలు తోముకునేటప్పుడు మనం ఈ గ్లౌజెస్‌ని యూజ్ చేయొచ్చు. అట్లనే మీరేదన్నా ఫ్రూట్సు లేదా వెజిటబుల్స్ బయట మార్కెట్‌లో పర్చేజ్ చేయటానికి వెళ్లారు. సో, అక్కడ కెమికల్ బేస్డ్‌గా ఉన్నాయవి. లేదా వాటి మీద ఆహ్, కొన్ని రకాల ఇప్పుడైతే లిక్విడ్స్ స్ప్రే చేస్తా ఉన్నారు. వాటి కారణంగా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. లేదా ఇంకా ఇప్పుడు చూసుకుంటే కరోనా అని జెప్పేసి అంటున్నారు. అటువంటిదేదన్నా రాకుండా ఉండాలి అనుకున్నా గాని, మీరు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు గూడా గ్లౌజెస్ తీసుకువెళ్ళి, గ్లౌజెస్ వేసుకొని మార్కెట్‌లో మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో, అట్లా బయట నుంచి ఏదన్నా మీరు పట్టుకోవాలి అన్నప్పుడు, అటువంటి టైంలో
గ్లౌజెస్ మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఫ్లోర్ మాపింగ్, ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. హ్యాండ్స్ తోటే కొంతమంది క్లాత్ వేసి బండల్ని క్లీన్ చేస్తూ ఉంటారు, లేదా టైల్స్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా చేతులు ఎక్కువ నానిపోకుండా ఉండటం కోసం, లేదా మీరు క్లీనింగ్కి ఏదైతే లిక్విడ్స్ వాడుతున్నారో, ఒకవేళ అవి కెమికల్ బేస్డ్ కనుక అయితే, వాటి వల్ల హ్యాండ్స్ పాడైపోకుండా ఉండాలి అనుకుంటే మీరు ఆ టైంలో గ్లౌజెస్ని యూస్ చేయొచ్చు. బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా గ్లౌజెస్ని యూస్ చేయొచ్చు. ఇంకా మీరు వర్క్ పరంగా, లైక్ ఇప్పుడు మన టీంలో దాసరి గారు ఉన్నారు. ఆయన ఈ చేపల చెరువులు వాటికి సంబంధించి ఏదో సర్వీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఉండేటువంటి ఫార్మర్స్కి ఈయన ఈ గ్లౌజెస్ని సేల్ చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు వాటర్లో ఎక్కువ ఏదైతే చేతులు పెట్టి అక్కడ వాటికి ఫుడ్ వేయటం కానీ చేపలకి, సో అక్కడ క్లీన్ చేసుకోవడం కానీ, చేపల్ని పట్టుకోవడం కానీ, ఇటువంటి పనులు చేసేటప్పుడు ఆ గ్లౌజెస్ వాళ్ళకి బాగా ఉపయోగపడతా ఉన్నాయి, చాలా ఫ్లెక్సిబుల్గా. సో మీరు వెల్డింగ్ వర్క్ చేసేటప్పుడు, లేదా మీరు చేతులతో పట్టుకొని ఏదైనా వర్క్ చేసేటప్పుడు, వాటన్నిటి చోట్ల మెడికల్ షాప్లో మన టీంలో ఒక మేడం ఉన్నారు. సో ఆ మెడిసిన్స్, ఆ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని చేయి బాగా హార్డ్ అయిపోయి రఫ్గా అయిపోయింది. సో తను ఈ గ్లౌజెస్ యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లా మల్టీపర్పస్గా మనం ఈ గ్లౌజెస్ని ప్రతిరోజు మన పనులలో మనం ఉపయోగించుకోవచ్చు. సో అయితే మన గ్లౌజెస్ యొక్క ఫీచర్స్ ఏంటి అని అంటే, న్యాచురల్ లేటెక్స్, సాఫ్ట్ హార్వెస్టెడ్ ఫ్రమ్ రబ్బర్ ట్రీస్. ఆ రబ్బర్ ట్రీస్ నుంచి కలెక్ట్ చేసినటువంటి సాఫ్ట్ ఇంగ్రీడియంట్ మెటీరియల్ తోటి వీటిని తయారు చేసి మనకు అందిస్తూ ఉన్నారు. సో ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. సో వీటిని యూస్ చేసిన వాళ్ళకి తెలుసండి. మా ఇంట్లో కూడా మేము యూస్ చేస్తూ ఉన్నాం. రియల్లీ చాలా కంఫర్ట్గా ఉంటాయి. అట్లనే రెడ్ క్లే అండ్ చార్కోల్, ఎర్రటి మట్టి, అట్లనే బొగ్గు, వీటితోటి దీన్ని తయారు చేయటం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందనంటే యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నో ఇచ్చింగ్, ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ కానీ, మంట, జిల్లా రావటం కానీ ఏవి కూడా జరగవు. యాంటీ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనంటే, దీనికి ఒక హుక్ ఉంటుంది. ఇక్కడ ఈ పిక్చర్‌లో మీరు చూడొచ్చు. సో వాటిని మనం యూజ్ చేసిన తర్వాత వాష్ చేసి ఆ హుక్ తోటి ఈజీగా ఎక్కడన్నా తగిలిచ్చేస్తే వితిన్ మినిట్స్‌లో డ్రై అయిపోతుందండి. చాలా ఈజీగా డ్రై అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందనంటే ఎక్కువ రోజులు ఉండటానికి అవకాశం ఉంటుంది. తడిగా ఎక్కువ సేపు ఉన్నాయి అనంటే అది నాని పాడైపోయి కట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, చినిగిపోతాయి. ఇది త్వరగా డ్రై అవుతుంది కాబట్టి, సో మనకి ఎక్కువ రోజులు ఇవి పనిచేస్తాయి. సో అట్లనే స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటా ఉంటుంది. ఎక్కడైనా మనం కిచెన్‌లో ఎక్కడైనా తగిలిచ్చేసుకోవచ్చు సింపుల్‌గా. ఒక చిన్న స్క్రూ ఏదన్నా ఉన్నా, లేదా ఇటువంటి డోర్ హ్యాండిల్స్‌కి ఇటువంటి చోట్ల కూడా మనం తగిలిచ్చేస్తే వితిన్ మినిట్స్‌లో డ్రై అయిపోతా ఉంది. దానికి కంఫర్ట్‌గా దానికి హుక్ అనేది ఇవ్వటం జరిగింది. సో వీటిని ఆ విధంగా యూజ్ చేయొచ్చు. దీని డిజైన్ చూస్తే చాలా కంఫర్టబుల్ ఫిట్టింగ్ ఉంటదండి. సాఫ్ట్ టచింగ్, చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఎఫిషియంట్ డిజైన్, చాలా టెక్నాలజీని యూజ్ చేసి చాలా ఎఫిషియంట్‌గా దీన్ని డిజైన్ చేసి ఇవ్వటం జరిగింది. యాంటీ సెన్సిటివిటీ, సో కంప్లీట్‌గా టెస్టెడ్ ప్రొడక్టు. వీటిని యూజ్ చేయటం వల్ల ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి టెస్ట్ చేసి అప్రూవ్ చేయటం జరిగింది. సో అట్లనే అలెర్జీస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఎగ్జిమా, ఇదొక ఒక రకమైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్ అండి. స్కిన్ హెల్త్ ప్రాబ్లమ్. సో అటువంటిది రాకుండా, అంటే మన పనులలో మనం యూజ్ చేసేటువంటి వాటి ద్వారా, ప్రొడక్ట్స్ ద్వారా ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే ఏదన్నా జెర్మ్స్, వైరస్ ఉందనంటే వాటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి హ్యాండ్స్‌కి గ్లౌజెస్ అనేది మనకి ఉపయోగపడటం జరుగుతా ఉంది. సో అయితే కొన్ని కాషన్స్ చెప్తా ఉన్నారు, ప్రికాషన్స్. సో దీన్ని వాడిన తర్వాత వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసి వాటిని రివర్స్‌లో అంటే ఆహ్, తిరగదిప్పి ఆరపెట్టుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏదైనా ఆయిల్స్ గానీ,
లేదా లిక్విడ్స్ కానీ అటువంటివి ఏదన్నా ఉంటే అటువంటి వాటిల్లో దీన్ని యూజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లనే స్టెరిలైజర్స్ లేదా రిఫ్రిజిరేటర్లు కొంతమంది ఈ క్లీనింగ్ వాటి కోసం స్టెరిలైజర్స్ యూజ్ చేస్తా ఉంటారు. సో అందులో పెట్టకూడదు. అట్లనే రిఫ్రిజిరేటర్‌లో కూడా పెట్టకూడదు. టర్న్ ఓవర్ అండ్ డ్రై ఇన్ ద షేడ్. వాటిని తిరగదిప్పేసి ఆ హుక్ తోటి తగిలిచ్చేస్తే ఈజీగా డ్రై అయిపోతాయి. లోపల కూడా క్లీనింగ్ అనేది జరుగుతా ఉంది. సో ఏదైనా ఫైర్‌కి గానీ, సన్‌లైట్‌లో గానీ డైరెక్ట్‌గా పెట్టొద్దని జెప్పేసి చెప్తా ఉన్నారు. ఫైర్‌కి దగ్గరలో పెట్టడం గానీ, సన్‌లైట్ కింద పెట్టడం గానీ. సో అట్లనే ఏదైనా ఆహ్, షార్ప్ లైకు నైఫ్ కానీ, సిజర్స్ కానీ, బ్లేడ్స్ కానీ అటువంటి వాటిని ఈ గ్లౌజెస్ వేసుకున్నప్పుడు పట్టుకోవద్దని జెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది కట్ అయిపోవటానికి అవకాశం ఉంటది గ్లౌజెస్ కూడా. సో ఇది కంపెనీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మన షాపింగ్ మాల్‌లో గూడా చూసుకుంటే మనకి దాని గురించి ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా డిస్క్రైబ్ చేస్తా ఉన్నారు. సో ఇందులో ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది. ఒక ప్యాకెట్‌లో 2 పెయిర్స్ వస్తాయి. 2 పెయిర్స్ అంటే 4 గ్లౌజెస్ రావటం జరుగుతా ఉంది. సో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే రూ. 696 ఎంఆర్‌పి వచ్చేసి రూ. 800 అంటే 400కి ఒక పెయిర్ వస్తా ఉంది. ఎంఆర్‌పి చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే అప్రాక్స్‌గా రూ. 350కి ఇవి ఎక్కువ రోజులుంటాయి. డెఫినిట్‌గా వర్త్ అండి అవార. ఆహ్, 2300 పీవీ వస్తుంది. సో న్యాచురల్ హుక్ టైపు యాంటీ సెన్సిటివిటీ, ఎర్గోనామిక్ డిజైన్, 5 ఎమోషనల్ ఫ్రేజెస్, రెడ్ క్లే అండ్ చార్కోల్ దీంట్లో ఉన్నాయి. సో న్యాచురల్ ప్రొడక్టు. సో యాంటీ సెన్సిటివిటీ ఉంది. సో అది మనం మెయిన్‌గా చెప్పొచ్చండి. సో దీనికి సంబంధించి టెస్ట్ చేసి ఇవన్నీ గూడా మనకి సర్టిఫైడ్‌గా ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నమాట. సో ఇది మనం హోమ్ కేటగరీలో ఉంది. దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. పర్సనల్‌గా మీరెప్పుడైతే యూజ్ చేస్తారో, ఎవరికి రికమెండ్ చేయొచ్చనేది ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు. మన దగ్గర ఏదైతే లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నామో, ఆ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఈ గ్లౌజెస్ అవసరం ఎవరికుందో వాళ్ళకి మనం అందించొచ్చు. మీరేదన్నా స్టోర్‌లో వర్క్ చేస్తున్నారు. మీరేదైనా గూడెంలో వర్క్ చేస్తున్నారు. మెడిసిన్స్ ప్యాక్ చేసేటువంటి కంపెనీలో వర్క్ చేస్తా ఉన్నారు. అటువంటి చోట్ల మీ చేతులు పాడైపోకుండా ఉండటం కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఈ బిజినెస్‌లో మనం మన ఇంటి పనులకన్నిటికి కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. గార్డెనింగ్ వర్క్ చేసేటప్పుడు కావచ్చు, బట్టలు వాష్ చేసేటప్పుడు కావచ్చు, డిషెస్ క్లీన్ చేసేటప్పుడు కావచ్చు, ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కావచ్చు. సో, అట్లా మల్టిపుల్ పర్పస్‌గా యూజ్ చేసుకోవడానికి ఈ గ్లౌజెస్ అనేది మనకి ఉపయోగపడతాయి. సో, వీటిని అవసరం ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. వన్స్ వీటిని గనక యూజ్ చేశారు అనంటే, దీనికి అలవాటు పడ్డారంటే కంటిన్యూగా యూజ్ చేస్తారు. సో, చేతులు ఎప్పుడూ గూడా ఫ్రెష్‌గా, సెన్సిటివ్‌గా, నైస్‌గా ఉంచుకోవడానికి ఈ ప్రొడక్ట్ అనేది మనకి హెల్ప్ అవుతా ఉంది. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇది గూడా రికార్డ్ చేస్తుందండి. మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నా. నా యూట్యూబ్ ఛానల్ పేరొచ్చేసి ఆసు కామెడీ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌ని లైక్ చేయండి. మీరేదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. అట్లనే మీ టీమ్ మెంబర్స్ తోటి వీడియోస్‌ని షేర్ జేసుకోండి. ఎక్కువ మంది ఈ వీడియోస్‌ని చూసేటట్లుగా వీటిని ఉపయోగించుకొని మీ బిజినెస్‌ని త్వరగా సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.